బాలు చెప్పిన వల్ల రాధిక వాళ్ళ వదిన సుమతి దగ్గర డబ్బులు అప్పు కడిగింది. కాని ఆవిడ అప్పుకి డబ్బులివ్వకుండా తనకి కూర్చుని అడ్వైస్ చేయడం మొదలుపెట్టింది. మీ ఆయన పెద్ద గొప్పగా పెద్ద హోటలే తెరిచాడు, కాని కన్న కొడుకుకి ఒంట్లో బాగోపోతే మందు కొనివ్వలేడు. సంపాదిస్తుంది ఏం చేస్తున్నాడు? అక్క, ఈ మధ్య ఆయనకి వ్యాపారం అంతంత మాత్రమే ఉంది. అలా అయితే ఆ వ్యాపారాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవచ్చుగా. సుమతి ఈ విధంగా చెప్తుండేటప్పుడే బాలు వాళ్ళ పెద్ద అన్నయ్య కేశవన్ వెనకాలే వస్తూ ఉన్నారు. ఇంకా ఆయన సుమతిని తిట్టి ఎలా చెప్పారంటే, అను కూడా మన పిల్లే కదా, ముందు నువ్వు డబ్బులిచ్చి పంపించు, ముందు నువ్వు పంపించు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నేనేమి మందులకి డబ్బులు ఇవ్వను అంటాం లేదుగా, నేను తనకు కాస్తకి వివరంగా చెప్తున్నాను. సుమతి చెప్పింది వినిన తర్వాత రాధికకి చాలా కోపం వచ్చింది. తన పరిస్థితి వల్ల అసలు నోరు తెరవలేకపోయింది. ఇంక వెళ్లి ఈశ్వరుణ్ణి పూజించింది. ఈశ్వరా, అందరికీ ఇస్తున్నట్టు మా మీద కూడా దయ చూపించు.